and seek God's help. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగోనైనా మరి ఇప్పటి వరకు 6 మాటలు మీరు శిలువ మీద పలికిన మాటలను ధ్యానించాం. 7వ మాటగా ప్రభా తండ్రినైనా మరి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్న మాటను ధ్యానించబోతుంటుండగా మరి ప్రిపరేషన్లో తోడుకున్న మీరు ప్రజెంటేషన్లో సహాయం చేసి ప్రజెంట్ చేయబడింది నిజ జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసన చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలిగా తోడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి, ఆమేన్. సో మరి 7వ మాటను మనము ధ్యానించే ముందు జస్ట్ లెట్స్ రిఫ్రెష్ అవర్ మెమరీ. మరి జీసస్ క్రైస్ట్ పలికిన ప్రశస్తమైన మాటల్లో మరి ఎవరైతే ఆయన్ని శిక్షించారో అండ్ వాళ్ళని చూసి దేవుడు అంటున్నాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు, వీరులను క్షమించును. అండ్ మరి 2వ మాటగా నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, షూర్లీ యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్ అని చెప్పి దేవుడు అన్నారు. మరి సిలువ శ్రమను అనుభవిస్తూ ఆ టార్చర్ భరిస్తూ కూడా దేవుడు మరి అక్కడ రెస్పాన్సిబిలిటీని మర్చిపోలేదు. సో అందుకని మరి ఉన్న 12 డిసైపుల్స్లో 12 - 1 11 డిసైపుల్స్లో ఎవరు అంటే ఇన్నర్ సర్కిల్లో అండ్ పీటర్, జేమ్స్ అండ్ జాన్, ఆ ఇన్నర్ సర్కిల్లో మరి ఎవరికి ఆ బాధ్యత అప్పగించాలి అన్నప్పుడు మరి యోహానికి ఆ దేవుడు ఆ బాధ్యతను అప్పగించినప్పుడు, ఇదిగో మరి అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి అలాంటి టైంలో కూడా దేవుడు తన యొక్క కుమారునిగా, హీస్ ఎ గాడ్, హీస్ ఎ గాడ్ టు మదర్ మేరీ ఆల్సో, హీస్ ఎ గాడ్ టు ద మదర్, but he fulfilled the responsibility of a son. So మరి and 4వ మాటగా ఏలి ఏలి లామా సబక్తాని, my lord why have you forsaken me. That's a Aramaic word. Telugu is derived from Sanskrit, and Sanskrit is very high language, and Telugu is a kind of a colloquial, గ్రాంధికము వ్యవహారకము ఉంటాయి అందులో. అయితే బట్ Aramaic is a local language that's derived from Hebrew. So when someone speaks Hebrew, that's a high language, but when someone speaks Aramaic, that's a local language. So Jesus Christ didn't want to confuse them with a high language, but he wanted to communicate with the people, and he used a local language, that is Aramaic. Eli Eli lama sabachthani, my lord why have you forsaken me. And Jesus Christ, he's a son of God, he's 100% God and 100% human. నీకు నాకులాగే ఆయనకు కూడా దాహం వేసింది కాబట్టి ఐ థర్స్ట్, దప్పుకొనిచున్నాను అని చెప్పి అన్నారు. అండ్ దెన్ ద 6th word, after everything accomplished, then only he said it is finished. Not before that. ఆయన ఏ పని మీద ఈ లోకానికి వచ్చారో కారణ జన్ముడిగా ఆయన ప్రణాళిక అంతా ముగించిన తర్వాతే then he said tetelestai, it is finished. And then now we are here to emphasize and meditate the word, the 7th word that Lord Jesus Christ spoke on the cross. ఇక్కడ మనము ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే లూక్ 23 and 44 and 46ని మనం గమనించినట్లయితే, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, ఇది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మామూలు సమయాల్లో 3ంటికి ఎప్పుడైనా చీకటి పడుతుందా? కానీ మొన్న రీసెంట్ గా you all have experienced for few minutes the solar eclipse, right?
వచ్చినప్పుడు నేను మా వర్క్లోని అందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి చూద్దామనేటప్పటికి గబ్బిలాలు ఎగరడం మొదలెట్టినాయి. మినుగుడు పురుగులు వచ్చేస్తున్నాయి. అంటే వాటికి తెలియదు ఇది నిజంగా పగలా లేకపోతే రాత్రా. న్యాచురల్ గా వచ్చేసినాయి. ఓ రాత్రి అయిపోయింది అనమాట మనం ఇంకా అన్నట్టు. అంటే అట్లాంటి చీకటి 3 గంటలకి కమ్మింది. ద రీజన్ ద క్రియేషన్ బౌ డౌన్ టు ద క్రియేటర్. మరి సృష్టికర్తకు సృష్టి తలవాల్చింది. దట్స్ వై మరి 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. అయితే ఈ మాట మరి ఇట్స్ అ ప్రొఫెటిక్ వర్డ్. ఆమోసు గ్రంథము 8 అధ్యాయము 9 వచనంలో చూస్తే మరి అక్కడ రాసుంటుంది, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. ప్రియ సహోదరుడా, ఒక్క ప్రవచనం కూడా పొల్లు కాదు. భూమి ఆకాశములు గతించిన దేవుడు పలికిన మాటలు ఒక్కటైనా పొల్లు పోవు. సో ఆమోసు గ్రంథంలో పలికిన మాట ప్రభువైన యేసుక్రీస్తు మరి సిలువలో మరణించిన తరువాత మరి అది ప్రవచనం నెరవేర్పు మనం చూస్తున్నాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయును, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను అని చెప్పి అక్కడ మనము వాక్యంలో మనం చూస్తాం. అయితే ఏంటి గర్భాలయపు తెర? పైనుంచి కింద వరకు టోనపాటు అవటం ఏంటి? అసలు ఆ తెర యొక్క ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ స్క్రీన్? అంటే మరి we all know that the tabernacle, it has multiple places. The first one is the courtyard, and the second one is the holy place, and the third one is the holy of holies. Everyone can enter into the courtyard, but only few people can enter into the holy place, and only one person can enter into the holy of holies. మరి అప్పుడు సంవత్సరం అంతా చేసిన పాపానికి ఏటేటా ఒక్క ప్రధాన యాజకుడు ఆయన వెళ్ళి ఆ పాపాలకి మరి ప్రాయశ్చిత్తం చెల్లిస్తే దేవుని సన్నిధి దిగొచ్చేది. అండ్ దేవుడు ఆ పాపాలని క్షమించి వాళ్ళని మరి విమోచించేవాడు దేవుడు. అయితే దేవుడు చనిపోకపోతే, దేవుడి లోకానికి రాకపోతే 2025లో కూడా సేమ్ కల్చర్ వుడ్ హావ్ బీన్ కంటిన్యూయింగ్. ఎస్, మనం 2024లో అమ్మో ఎన్ని పాపాలు చేసాం కదా, మనం 2025లో అటన్నిటికీ మనం అటోన్మెంట్ చేసేద్దాం. సో కానీ జీసస్ క్రైస్ట్ ఒక్క పరిశుద్ధిని రక్తము లోకాన్ని అంతటికి రక్షణ దయచేసింది. ఒక్క పరిశుద్ధిని రక్తం, బికాస్ హిస్ బ్లడ్ ఈస్ ప్యూర్ అండ్ హోలీ అండ్ ఇంపెకబుల్. అంటే ఏమి వితౌట్ బ్లెమిష్, మచ్చ అయినను మడత అయినను డాగు అయినను లేకుండా కళంకం లేకుండా ఉన్న ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం మాత్రమే లోకానికి అంతటికి రక్షణ ఇవ్వగలిగింది. సో మరి ఇక్కడ అయితే ఈవెన్ సో ద స్క్రీన్, ద పర్పస్ ఆఫ్ ద స్క్రీన్ ఇస్ ద సెపరేషన్ ఏంటంటే మరి అక్కడ మరి everybody can come to the courtyard, but only the priest can go to the holy place. But even the priest also cannot enter to the holy of holies. Only the chief priest. And the screen separates the priest from the chief priest. And now, who is our chief priest? God. Praise the Lord. Jesus Christ is our chief priest. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. సో ఇప్పుడు అంటే బిలీవర్స్ కి, ప్రీస్ట్ కి, చీఫ్ ప్రీస్ట్ కి there is no separation. Call unto me, I will answer. So there is no separation. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోగానే మధ్య నుంచి పై నుంచి కింద వరకు the torn apart. అయితే మనం అనుకుంటాం ఏదో ఈ వెదర్ కండిషన్స్ బట్టి అదేదో చిరిగిపోయిందేమోనంటే, అది నా చేయి మందం ఎంత ఉంటుందో అంత మందం ఉంటుంది ఆ స్క్రీన్. అంత మందం ఈజీగా ఏం చిరిగిపోదు, కానీ పైనుంచి కింద వరకు torn apart. That's basically God is giving access to all the sinners. ప్రయాసపడి బాధను మోసుకుంటున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అండ్ ఆయన ద్వారానే మనకి రక్షణ భాగ్యము మనం పొందుకున్నాం. నిర్గమకాండము
26వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. 31 నుంచి 33 మీరు చూసినట్లయితే 31వ వచనంలో ఏముందంటే, మరియు నీవు నీల ధూమ్ర రత్న వర్ణములు గల ఒక అడ్డ తెరను పేనిన సన్నని నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకరతో, ఏది ఆ యొక్క మందసము మేడ్ అప్ విత్ తుమ్మకర్ర మనం విలేజెస్ లోకి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి, అసలు ఎవడో వాటిని పెంచకపోయినా కూడా పెరుగుతాయి. అంటే అట్లాంటి తుమ్మకర్రతో మందసాన్ని చేయమని దేవుడు చెప్తున్నాడు. నోవాకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ లో యు హ్యావ్ టు యూజ్ గోఫర్ వుడ్, చితిసారకపు మ్రాను అన్న దాన్ని యూజ్ చేసినప్పుడు. ఎందుకు అంటే ఇట్ ఫ్లోట్స్. ఈవెన్ ఆల్ ద షిప్ బిల్డర్స్ దే స్టిల్ ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఏంటి అంటే, ఏ వుడ్ అయితే అక్కడ జలప్రలయానికి తట్టుకుంటుందో, ఏ వుడ్ అయితే అక్కడ తేలుతుందో దేవునికి తెలుసు. సో మరి ఇక్కడ ఏమనంటే, తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని చేయవలను. దాని వంకులు బంగారు వంటి దిమ్మలు వెండివి. ఆ అడ్డ తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డ తెర లోపలికి తేవలను. ఆ అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. And now, after Jesus died, the screen torn apart. There is no separation from the believer to the priest, from the priest to the chief priest, and then we all have access. God's cell phone under Jeremiah 33:3, call unto me, I will answer. మరి ఈ యొక్క మాటను మనము ధ్యానం చేస్తున్నప్పుడు 46వ వచనంలో ఏమనుందంటే, యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. ఆయన మదర్ని హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అని చూసి జాన్కి ఎట్లాగా ఆయన హ్యాండ్ ఓవర్ చేశాడో, దేవుని యొక్క ఆత్మను ఎవరికి ఆయన హ్యాండ్ ఓవర్ చేయగలడు? దేవుడికే హ్యాండ్ ఓవర్ చేయగలడు, మనిషికి ఎవరికి కాదు. సో గాడ్ ఈజ్ ఎ ట్రయూన్ గాడ్, ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన పరలోకపు తండ్రికి ఆయన ఆత్మను అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే జాన్ 19:31 and 33లో చూస్తే, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. ఎందుకో తెలుసా? ఆ క్రూసిఫిక్షన్ అదొక టార్చర్. ఏంటంటే, ఇట్లాంటి పని ఎప్పుడు చేయకూడదు అన్నది ఒక గుర్తింపుగా ఉండిపోవడానికి. అండ్ దెన్ 6 రోజులు ఉంటాయంట దేహాలు. ఎందుకంటే అది రక్తము మెల్లమెల్లగా కారి ఆ పెయిన్తో అండ్ ఆ టార్చర్తో ఆ మనుషులు ఆ శిలువ మీద చనిపోతే కరెక్ట్ గా ఆ 7th డే రోజు తీసేస్తారు. ఎందుకంటే మళ్ళీ సాబత్, మళ్ళీ తర్వాత వాటన్నిటికీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. మళ్ళీ ఇక్కడ వాళ్ళే సిలువ వేసి మళ్ళా పిలాతుని ఏమంటున్నారంటే, ఆ వచ్చే దినం అంటే ఆదివారం సిద్ధపరచు దినము, అంటే ఫ్రైడే చనిపోయారు కదా, సాటర్డే సాబత్ డే అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టమెంట్. అండ్ మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమును శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. ద్వితీయోపదేశ కాండంలో మనం ఆ యొక్క మాట చూస్తాం. 21వ అధ్యాయము 22 నుంచి 23 ఆ 2 వచనాల్లో మనం చూస్తే, మరణ శిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యము నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలను. అరే, ఇంత రిచువలిస్టిక్ గా ఉన్నారు. హీ ఈస్ ద గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. నీ గురించి నా గురించి ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన మెస్సాయా అన్నది గుర్తులేదా? నీకు లేఖనాలు ఏమి జ్ఞాపకం రావట్లేదా?
కానీ నువ్వు ఈ రిచువలిస్టిక్ థింగ్, అమ్మో నెక్స్ట్ డే సాబత్ డే, అరే బాడీ అక్కడ ఉండకూడదు అని చెప్పి వీటన్నిటి గురించి, రిచువల్స్ గురించి బాధపడుతున్నారు. అందుకే కదా దేవుడు అంటాడు, మీరు ఉప్పుల్లోను పప్పుల్లోను 10% మానేస్తారు, కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని చెప్పి దేవుడు అంటున్నాడు. నేను ముగిస్తున్నాను. మరి 32వ వచనంలో చూస్తే, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవాని కాళ్ళను విరగ్గొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొందుట చూసి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. ఇట్ ఈస్ ఆల్సో ప్రాఫెటిక్ ఫుల్ఫిల్మెంట్. ఎందుకంటే అక్కడ కీర్తనలో మనం చూస్తాం, నువ్వు ఎముకను నువ్వు విరగొట్టలేదని చెప్పి యాక్చువల్గా మనము కీర్తన గ్రంథంలో మనం చూస్తాం 34:20 ఉంటాయి. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటి ఆయనను విరిగిపోదు. సో మరి ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారో, వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్తున్నాడని ఆయన నెరుగును. అతని ఎముకల్లో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగెను. 37వ వచనంలో మనం చూస్తే, తాము పొడిచిన వారు వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్తున్నది. సో మరి ఇక్కడ I'm closing in few minutes. The final word, it is a word of intimacy. It's a word of intimacy, and it's a word of trust, and it's a word of surrender. మరి ఈ సమయంలో మనమందరం లేచి నించుని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో then we'll conclude our so we'll do the closing prayer after.